ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్టు కావడంపై గులాబీ బాస్ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తొలిసారి స్పందించారు. తెలంగాణ భవన్లో నిర్వహించిన బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశంలో మాట్లాడిన కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తోంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు అంతా ఉట్టిదేనని, ముమ్మాటికి కవిత అరెస్ట్ అక్రమని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో బీజేపీ కీలక నేత బిఎల్ సంతోష్ను అరెస్ట్ చేసేందుకు తమ ప్రభుత్వంలో పోలీసులను పంపించామని, అప్పటి నుంచి ప్రధాని నరేంద్ర మోదీ తనపై కక్ష పెంచుకున్నారని, అందుకే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితను అరెస్ట్ చేసి జైలుకు పంపించారంటూ కేసీఆర్ కీలక ఆరోపణలు చేసినట్టు తెలుస్తోంది. బిఎల్ సంతోష్పై తాము కేసు పెట్టకపోయి ఉంటే ఈరోజు కవిత అరెస్టు ఉండకపోయేదంటూ కేసీఆర్ అభిప్రాయపడ్డారు. కవితను కుట్రపూరితంగానే లిక్కర్ కేసులో ఇరికించారంటూ చెప్పుకొచ్చారు. ఈ కేసులో కవిత తప్పు చేసినట్టు ఒక ₹100 ఆధారం కూడా చూపెట్టలేరని కేసీఆర్ చెప్పుకొచ్చారు. రాజకీయ కుట్రలో భాగంగానే అరెస్ట్ చేశారని ధ్వజమెత్తారు. త్వరలోనే మళ్లీ పాత కేసీఆర్ను చూడబోతున్నారని, ఉద్యమకాలం నాటి నాయకుడిని చూస్తారని తెలిపినట్టు సమాచారం. ఫ్రెండ్స్, 90% మంది వీడియో చూస్తున్నారు, కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. మా ఈ చిన్న ప్రయత్నంకు సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్, షేర్ మరియు బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. మాకు సపోర్ట్గా నిలవండి ప్లీజ్.